మోపిదేవిలో కొలువుదీరిన శ్రీ వల్లి దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం తరపున మోపిదేవి అవనికట్ట మండలాల్లోని 5,000 మందికి పైగా వరద బాధితులకు భోజన సదుపాయం కల్పించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ సూచనల మేరకు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ పర్యవేక్షణలో భోజనాలు పంపిణీ చేశారు. అవనిగడ్డ మండలంలోని పులిగడ్డ ప్రభుత్వ పాఠశాల, ఎస్టీ కాలనీ కరకట్టపై బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలోని పునరావాస కేంద్రంలోని బాధితులకు, అలాగే మోపిదేవి మండలంలోని మత్స్యకార బాలుర పాఠశాలలోని బాధితులకు, మోపిదేవి వార్ప్, బొబ్బర్లంక, కే కొత్తపాలెం గ్రామాల్లోని బాధితులకు 5,000 పులిహార, వెజిటబుల్ బిర్యానీ, 10,000 మంచినీటి ప్యాకెట్లను బాధితులకు అందించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు కొక్కిలిగడ్డ మాధవి, చందన రంగారావు, కొమ్ము పవన్, రావి రత్నగిరి, దివి యుగంధరి, పూషడపు రత్నగోపాల్, మత్తి మురళీకృష్ణ, ఆలయ సిబ్బంది బర్మా ప్రసాద్, తోట చెన్నకేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కే కొత్తపాలెం గ్రామంలో గత 3 రోజుల నుంచి కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వరదలతో ఇళ్ళన్నీ మునిగిపోయి అందరూ కూడా నిర్వాసితులుగా ఇక్కడ కరకట్ట మీద ఉంటున్నారు. గత 3 రోజుల నుంచి వారందరికీ కూడా ఇళ్ళు మునిగిపోయి తినడానికి తిండి నీళ్లు లేని టైంలో ప్రభుత్వం గత 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళకి నీరు ఆహారం అందిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు వీళ్ళందరికీ కూడా వాళ్ళ చేతనంత సాయం చేస్తున్నారు. మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మధ్యాహ్నం ఏదైతే సాటి మనిషికి ప్రతి ఒక్కరూ సాయం చేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇది పెద్ద జాతీయ విపత్తు లాంటిది. ఇది ఒక ప్రాంతంలో కాదు, అన్ని ప్రాంతాలు, అన్ని రైతాంగం కానీ, కార్మికులు కానీ, కర్షకులు, అన్ని వర్గాలు కూడా, ప్రజలు అనేవాళ్ళు, మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు కూడా ఈ వరదకి ఎఫెక్ట్ అయ్యాడు. ఈ నష్టపోయిన ప్రతి వ్యక్తిని ప్రభుత్వంతో పాటు వ్యక్తులు కూడా వాళ్ళు సామాజిక బాధ్యతతో గుర్తించి వాళ్ళకి తోచిన విధంగా సహాయం చేయాలని ఏదైతే పిలిపించారో ఆ పిలుపులో భాగంగా ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోపిదేవి దేవస్థానం వారు వీళ్ళకి 2,000 పులిహార ప్యాకెట్లు, 2,000 వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం సిబ్బందికి కానీ, అధికారులకు కానీ అందరూ కూడా ఈ గ్రామం తరపున, నిర్వాసితుల తరపున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.